हरे कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे हरे रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। श्रीराम राम रघुनंदन राम राम श्रीराम राम भरताग्रज राम राम श्रीराम राम रणकर्कश राम राम श्रीरामचंद्र चरणौ शरणं प्रपत्ति। హరే కృష్ణ. భక్తులందరికీ సాదర ప్రణామాలు. మేమిప్పుడు ఖమ్మం నగరంలో ఉన్నాం. ఇక్కడ రామనవమి ఉత్సవాలలో నిన్నటి రోజున సాయంకాలం పూట మనం ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నాం, భగవంతుడు ఎందుకు అవతరించారు అనే విషయాన్ని ఇక్కడ ఉండే భక్తులతో పంచుకోవటం జరిగింది. ఈ రోజున రాముడు ఎందుకు వచ్చాడు, మనకి ఏమి ఇచ్చాడు, మనం ఏమి తీసుకోవాలి రాముడి నుంచి అనే విషయం గురించి ఈ రోజు ప్రస్తావన చేయబోతున్నాం. అలానే కొద్దిసేపట్లో మనకి అజామిలోపాఖ్యానం పైన కూడా ప్రవచనం ఇక్కడ జరగబోతూ ఉన్నది. ఇక్కడ ఏదైతే రామనవమి ఉత్సవములు జరుగుతూ ఉంటాయో ఒక విశేషం ఉన్నది. గత 150 సంవత్సరముల నుంచి కూడా ఈ రామ నవమి ఉత్సవాలనేది ఇక్కడ జరుపుతూ ఉన్నారు. ఒక సుందరమైన చిత్ర సేవ, ఝాకీ అని అంటారు బృందావన భాషలో. ఆ జానకి రాముడికే అన్ని ఆరాధనలు, కళ్యాణము అన్ని జరుగుతూ వస్తున్నాయి. 5 రోజుల ఉత్సవాలుగా చేస్తూ ఉంటారు అన్నమాట. ఏ ఒక్క రోజు కూడా భగవంతుడికి ఆరాధన జరగకుండా, నివేదన జరగకుండా ఉండదు. ఎవరెక్కడున్నా సరే వాళ్ళ ఇంట్లో బాధ్యతగా అమ్మమ్మ అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇది. ఐదర్ అమ్మమ్మ వాళ్ళు ఉంటే వాళ్ళు కానీ, లేదా వాళ్ళ కోడళ్ళు కానీ, ఎవరో ఒకళ్ళు, ఇద్దరు లేకపోతే ఇంకెవరైనా సరే ఒక్కరోజు కూడా రాముడికి నివేదన జరగలేదు, రాముడికి పూజ జరగలేదు అనే రోజు ఉన్న ఇది లేకుండా భగవద్ ఆరాధన చేస్తారు. మీ అందరికీ కూడా ఆ రాముడిని కొద్దిసేపట్లో దర్శనం చేయిస్తా. భగవంతుడు ఉన్న ఆ స్వగృహం పేరు జానకి రామ నిలయము అని పేరు. మన ఇంటికి యజమాని భగవంతుడై ఉండాలి. ఆ యజమానికి నచ్చినట్టుగా మన జీవనాన్ని సాగించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ఇంటికి యజమానిగా ఉంచేయటంతో మన పని అయిపోలేదండి. యజమానికి నచ్చినట్టుగా జీవించాలి. భగవంతుడి యొక్క కుటుంబ సభ్యులం మనము అనంటే ఒక 10 మందికి ఆదర్శముగా నిలవాలి.
ఎప్పుడైతే భగవంతుడు కేంద్రంగా వస్తారో, ఎప్పుడైతే మనము స్వామిని కేంద్రంగా ఉంచుకుంటామో, ఎప్పుడైతే భాగవతోత్తములని కేంద్రంగా ఉంచుకుంటామో, అప్పుడు మన జీవితంలో ఎటువంటి కష్టము మనకి లభించదు. ఒక్కసారి అందరూ ఒక ఇంపార్టెంట్ కాలొస్తుంది. నేను ఒక్క నిమిషంలో జాయిన్ అవుతాను. హరే కృష్ణ. వినిపిస్తుందా మీకు? ఇప్పుడు ఇంతకు ముందు మాట్లాడింది వినిపిచ్చిందా? ఓకే. సరే. అయితే ఏ కుటుంబంలోనైతే భగవదారాధన చక్కగా జరుగుతుందో, ఏ కుటుంబంలోనైతే అంత పరివారం కూడా భగవత్ కేంద్రంగా వస్తారో అండి, ఆ కుటుంబం యొక్క ఆనందము, ఆ కుటుంబం యొక్క బాండ్ చెప్పలేనంత ఆనందం అవుతుందండి. మీకో విషయం తెలిసినా? మేము ఆదిలాబాద్‌లో ఉన్నాం కదా! లాస్ట్ 3 రోజులు. ఆదిలాబాద్‌లో మన భక్తులందరూ కూడా ఒక్కొక్క సర్విస్ కోసం అటు పరిగెత్తుతున్నారు, ఇటు పరిగెత్తుతున్నారు, అటు పరిగెత్తుతున్నారు, ఇటు పరిగెత్తుతున్నారు. అందరూ పరిగెడుతున్నారు. ప్రతి ఒక్క సేవ చేయాలి. రాముడి యొక్క కళ్యాణాన్ని సక్సెస్‌ఫుల్‌గా జరిపించాలి. కానీ ఏ భక్తుడిని నేను తర్వాత అడిగినా సరే, "ఎలా అనిపించింది మీకు?" అనంటే, "చాలా బ్రహ్మాండంగా అనిపించిందండి. చాలా ఆనందమేసింది." పాపం వాళ్ళంత పరిగెత్తి, చెమటలోడుస్తూ, ఎండలో ఏది స్పాంటేనియస్‌గా వచ్చినా సరే చేయడానికి రెడీ అయ్యి వెళ్తున్నా సరే, కష్టం అనిపించలేదు.
ఎందుకండి కష్టం అనిపించకుండా ఉన్నది మనకి అనంటే, అది భగవంతుడి యొక్క నియామకం అండి. ఎవరైతే తన కోసం కష్టపడతారో వాళ్ళకి ఆ కష్టమే సాటిస్ఫాక్షన్‌గా మార్చే ఒక సిస్టమ్‌ని భగవంతుడు ఏర్పాటు చేశాడు. అందుకే ప్రేమతో భగవంతుడి యొక్క సేవ చేసిన వాడికి ఎప్పుడూ కష్టం అనిపించదు. ఇంకా ఇంకా చెయ్యాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక జీవితం యొక్క రహస్యం. ఎంత మనం ప్రేమతో, ఎంత మనం శ్రద్ధగా, ఎంత మనం నిష్టతో సేవ చేస్తామో అంత మనకి చక్కటి ప్రతి ఫలములు అనేవి లభిస్తూ ఉంటాయి. ఆ సేవ రుచి అనేది మనకు కలగాలి. ఆ సేవలో ఉండే ఆ చక్కటి అనుభవాన్ని మనం పొందడానికి ప్రయత్నించాలి. అందుకే ఏ భక్తుడు కూడా సేవ లేకుండా ఉండకూడదు. సేవ లేకుండా ఉండనే ఉండకూడదు. సర్వీస్ ధనం మనందరి జీవితం. ఈరోజు ఏకాదశి. ఒక ఏకాదశి నుంచి ఒక ఏకాదశి మనం మనల్ని పరిశీలన చేసుకోవాలి అని మనం అనుకుంటున్నాం. మనకి ఈ ఏకాదశి రోజు మనం ఆలోచించొచ్చు. రాముడి కోసం, కృష్ణుడి కోసం మన దగ్గర ఏమి సేవ ఉన్నది? ఇంకా ఏమి చెయ్యవచ్చు? ఎప్పుడూ సర్వీస్ కోసం నిరంతరం కూడా సేవని అభిలాషిస్తూ సేవ చేయడానికి ఒక్క క్షణం కూడా అలసిపోకుండా ఇంకా ఇంకా నూతన ఉత్సాహంతో సేవ చేసే ఒక గొప్ప మహానుభావుల యొక్క ఆవిర్భావ దినోత్సవం కూడా ఈరోజు శ్రీల జయపతాక స్వామి మహారాజ్ परम पूज्य शील जयप्रताप स्वामी महाराज की నిన్నే మహారాజుల వారి యొక్క హెల్త్ రిపోర్ట్స్ ఇంకా హెల్త్ అప్డేట్స్ చదువుతున్నాను రాత్రి. ఇప్పుడు అక్కడ రాస్తుంది మహారాజుల వారి యొక్క ఇంతూజియాజం మాయాపూర్ వెళ్ళడానికి వ్యాస పూజకి. కానీ డాక్టర్స్ డివోటీస్ అందరూ సజెస్ట్ చేసేయడం వల్ల ఆయన ఢిల్లీలోనే ఉంటున్నారు. నోయిడాలో వ్యాస పూజ చేస్తున్నారు ఆయన యొక్క ప్రసన్నత కోసము అని నిన్నటి రోజున చదివాను. ఒక్కసారి ఆలోచించండి. ఆయన ఉన్న ఆ పరిస్థితి, ఆయన చేసే ఆ సర్వీస్ ఎంత అపరిమితమైన శక్తి, ఎంత అపరిమితమైన నిష్ఠ, ఎంత అపరిమితమైన ప్రేమ. ఒకసారి ఆలోచించండి. అటువంటి తత్వం మనం ఎప్పుడైతే మీరు ఒక్కసారి మనం చెప్పుకున్న లెక్చర్ ని వినండి. శ్రీ జయపతాక మహారాజ్ లెక్చర్ ఈ రోజు మనం పంపిస్తాం. ఒకసారి స్మరణ చేసుకోండి అటువంటి మహానుభావులు. అంటే వాళ్ళే నిజమైన ధనం, వాళ్ళే నిజమైన ఇన్స్పిరేషన్స్ మన జీవితంలో. అది చిన్న దగ్గు జలుబు వస్తేనే అయ్యో నాకు దగ్గు వచ్చింది, జలుబు వచ్చింది అని అనుకో. కానీ ఎటువంటి స్థితిలో కూడా
ఆ భగవంతుడి పట్ల ఆ ప్రేమ, ఆచార్యులు ఇచ్చిన సేవకి రెస్పెక్ట్‌గా, ఆ నిష్టగా, అదే జీవితం యొక్క పరమార్థం అని ఎంత నిష్టగా పూనుకున్నారు అనే విషయాన్ని మీరు చూసారనుకోండి, ఆశ్చర్యపోతారు. ఇంక ఏమి మాటలుండవు. ఈరోజు మనం కేవలం ప్రార్థన చేయగలుగుతామంతే. శ్రీల జయప్రతాక స్వామి మహారాజు గారు. అందరూ ఒకసారి చేతులు జోడించండి. ప్రార్థన చేయండి భగవంతుడికి. రాధాకృష్ణులకి, జగన్నాథ్, బలదేవ్, సుభద్రకి, సీతారాం, లక్ష్మణ్, హనుమానులకి, గౌర్ నితాయ్ పంచతత్వకి, శ్రీ జయప్రతాక స్వామి మహారాజు వారి యొక్క ఆరోగ్యం త్వరగా మంచిగా అయిపోయి ఇంకా 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 బాగవుతూ ఎప్పుడు భక్తుల యొక్క మనోధైర్యాన్ని ఆయన కాపాడుతూ, అలానే ఇంకా ఇంకా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క సేవ ఆయన ఏమేమి చేయాలనుకుంటున్నారో అవన్నీ చక్కగా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క సేవగా చేసి, వేలాది లక్షలాది మంది భక్తులకి ఒక ఆదర్శంగా నిలిచి, ప్రపంచమంతా భగవద్భక్తి మార్గం వైపు నడిచేటట్టుగా ఏదైతే ఆయన కోరిక ఉన్నదో అది నెరవేరుతూ మనందరి ముందు చక్కగా ఆరోగ్యంగా ఆయనని మనం దర్శించాలని, ఆయన యొక్క కృప, ఆయన శ్రీచరణముల పట్ల భక్తి, ఆయనకుండే భగవద్నిష్టలో ఒక డ్రాప్, గురుదేవ్ కృపా బిందు దియా, అటువంటి ఒక బిందువు లాంటి భక్తి అయినా మనకి కలగాలి అని శ్రీ జయప్రతాక స్వామి మహారాజుల వారి యొక్క శ్రీచరణాలను పట్టి ప్రార్థన చేస్తూ, శ్రీల జయప్రతాక స్వామి వారి యొక్క వ్యాస పూజ జరుపుకుంటున్న భక్తులందరికీ కూడా ఎంతో శుభాకాంక్షలు చెప్పుకుంటూ, పరం పూజ్య శ్రీల జయప్రతాక స్వామి మహారాజుకి, జగద్గురు శ్రీల ప్రభుపాదికి, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి, మనము రామాయణాన్ని అధ్యయన చేస్తూ ఉన్నాం. రామాయణంలో వారిది కడుతూ ఉన్నాం. ఎటువంటి వారధి కట్టారండి? రాళ్లతో కట్టారు వారధి. రాళ్లతో కట్టారు వారధి. ఎలా రాయి తేలింది నీళ్ళల్లో? రామ సంకల్పం చేత తేలింది. రామ నామం చేత తేలినది. రామ ప్రీతి కోసం తేలినది. ఎంత రాయి లాంటి మనసైనా సరేనండి,
ఈ సంసార సాగరంలో ఎంట రాయి లాంటి వాడైనా సరే తేలాలి అనంటే భగవత్ స్పర్శతో, భగవద్విభూతితో చేరగలిగితే ఎటువంటి వారైనా సరే తేలవచ్చు. సంసార సాగరంలో మునిగిపోవాలంటే ఏంటో తెలుసా అండి? సులభమైన పనేంటో తెలిసినా భగవంతుడి నుంచి దూరంగా వెళ్ళటం. సంసారంలో తేలాలి అనంటే భగవంతుడికి దగ్గరగా ఉండటం. సంసారంలో మునిగిపోవాలి అనంటే భగవంతుడి దగ్గర నుంచి దూరంగా ఉండటం. భగవంతుడి దగ్గర నుంచి దూరంగా ఉండటంలో మరీ ఒక విషయం ఏంటో తెలుసునా అండి? భౌతికతకు దగ్గరగా ఉండటం ఇది అన్నిటికంటే పెద్ద ప్రమాదం. ఎంత చిన్న వస్తువైనా భౌతికమైన వస్తువు చాలా ప్రమాదకరమైనది. మనం ఈ స్టోరీ వింటాం కదా! 'అలెగ్జాండర్ ది గ్రేట్' ఎప్పుడైతే వస్తారో ఒక సాధువుని అడుగుతారు. ఒక చిన్న రాయి పట్టుకోమని చెప్తారు. "యాహ్! ఈ రాయేముంది నేను పట్టుకుంటా నాకేముంది" అని అంటాడట. కానీ అరగంట అయ్యేసరికి ఆ చిన్న రాయి పట్టుకుంటేనే చెయ్యి నొప్పేస్తుందట. కానీ మనం ఎన్ని పట్టుకున్నామండి? ఒక్కసారి ఆలోచించండి. పట్టుకోవాల్సింది పట్టుకోవాలి. ఎవరిని పట్టుకోవాలి? రాముడిని పట్టుకోవాలి. శరణాగత త్రాణ బిరుదాంకితుడవుగాక శరణాగత త్రాణ బిరుదాంకితుడవుగాక శరణాగతత్రాణ బిరుదాంకితుడవుగాక. ఎవరైతే ఆయన శరణాగతి తీసుకుంటారో, ఎవరైతే ఆయన శరణాగతి చేస్తారో, అటువంటి వాళ్ళని తరిస్తారు. పక్కా ఇక్కడ గ్యారంటీ అటండి. మనందరం ఏదన్నా ప్రొడక్ట్ కొన్నామనుకోండి, ఫస్ట్ అడిగే విషయం ఏంటండి? గ్యారంటీ ఉందా? అంటే సంవత్సరమే అండి గ్యారంటీ. దాని తర్వాత మనం ఈఎంసీలు చేయించుకోవాలి, అది చేయించుకోవాలి, ఇది చేయించుకోవాలి. కానీ భగవంతుడు ఎటువంటి ప్రొడక్టో తెలుసా అండి? లైఫ్ టైమ్ గ్యారంటీ. లైఫ్ టైమ్ గ్యారంటీ గాదు. లైఫ్ ఆఫ్టర్ లైఫ్ గ్యారంటీ. ఆయన యొక్క ప్రతిజ్ఞ అటువంటిది. అటువంటి స్వామి మళ్ళీ ఒక్క నిమిషం నాకు సమయం ఇస్తారా? ఒక ఫోను మాట్లాడి మళ్ళీ మీ దగ్గరకొస్తా. ఏమనుకోకండి. మీ టైంని ఇలా వేస్ట్ చేస్తున్నందుకు ఒక్కసారి ఒక ఇంపార్టెంట్ ఫోను మాట్లాడి మళ్ళీ మీ దగ్గరకొస్తా.
8:30కి క్లాసుందట ఇక్కడ అజామిలోపాఖ్యానం పైన. ఈరోజు మనం ఇక్కడ అజామిల ఉపాఖ్యానం ప్రవచనం జేసుకుంటాం. దాని తర్వాత మళ్ళీ మనకి 10:30 నుంచి ఇంకొక క్లాసుంటుంది. నిన్న మేము ధర్మపురి నుంచి ఖమ్మం వచ్చే దారిలో మన వరలక్ష్మి మాతాజీ వాళ్ళ యొక్క రాధావల్లభ మూర్తుల దర్శనం కొరకు వెళ్ళాం. ఎంతో చక్కగా, ఎంతో ప్రేమతో రాధావల్లభుడి యొక్క సేవ మాతాజీ ఎంతో నిష్ఠగా జేస్తూ ఉన్నారు. చాలా సంతోషం అనిపించింది. చాలా ఆనందం వేసింది. రాధావల్లభుడు ఎంతో హ్యాపీగా ఉన్నారక్కడ. చాలా చక్కటి సేవ. మేము మొట్టమొదటిసారి రాధావల్లభుడిని చూసినంత కంటే షాప్‌లో కంటే మాతాజీ వాళ్ళ ఇంట్లో చాలా చాలా ఆనందంగా, చాలా సేవలన్నీ కూడా బ్రహ్మాండంగా యాక్సెప్ట్ జేసుకుంటూ, ఇప్పుడు వరంగల్‌లో ఉండే ఎండలు ఎక్కువైపోయాయి అని ఏసీ గూడా తెప్పిచ్చారట. అయితే ఇంకొద్దిగా హ్యాపీ అవుతారు స్వామి. బయట వాళ్ళకి ఏం అర్థమవుతుందండి ఈ భగవంతుడి యొక్క ప్రేమ అనేది చెప్పండి. మనము గోవర్ధన్ ఇకో విలేజ్‌లో భగవంతుడికి మధ్యాహ్నం పూట ఏసీ వేసి పడుకొని పెడతాము అని చెప్పినప్పుడు, ఒక క్రిస్టియన్ మా పైన ఒక వీడియో చేశారు. మీలో ఎంతమంది చూసారో లేదో తెలీదు. కానీ చూడకండి. ఒక బ్లాస్ఫేమీ వీడియో చేశారనమాట. ఈ వ్యక్తి ఇంత చదువుకున్న వ్యక్తిలా మాట్లాడతాడు కానీ ఎంత మూర్ఖత్వం ఉన్నది ఈయనకి. హ్మ్. బొమ్మలకి ఏసీ పెట్టే అంత మూర్ఖత్వం, అంత అజ్ఞానంలో వీళ్ళందరూ ఉన్నారు. మళ్ళీ ఈయనను జూస్తే ఇంతమంది జనాలందరూ ఈయనను ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళకి నేర్పించాల్సిన మూఢనమ్మకాలు ఇవ్వేనా అని ఒక పెద్ద వీడియో చేశాడనమాట. కానీ మేము ఆ వీడియో జూసినప్పుడు అనుకున్నాం, ఎంత అనుభవాన్ని పాపం వీడు జన్మలో పొందలేకపోతాడే! ఆ భగవత్ కృప యొక్క రేడార్‌లో నుంచి కూడా ఎంత దూరంగా ఉన్నాడే వీడు అని బాధపడ్డాం అంతే. పాపం ఒక భక్తుడు ఏం చేశాడో తెలుసా అండి? ఏదో డిఫెండ్ చేద్దాము అని ఫోను చేశారు ఆ క్రిస్టియన్‌కి. ఫోను చేసి ఏదో మాట్లాడేసరికి దాన్ని కూడా వీడియో చేశాడన్నమాట. అందుకే మేమన్నాం చాలామంది మీకు ఇంతకు ముందు కూడా ప్రస్తావన చేశాం. చాలామంది ఈ కాంట్రోవర్సీలో మీరు మాట్లాడండి, ఈ కాంట్రోవర్సీలో మీరు మాట్లాడండి అని చెప్తూ ఉంటారు. మనం ఎప్పుడు కాంట్రోవర్సీ దగ్గరికెళ్ళమండి. ఎందుకో తెలుసా అండి? కాంట్రోవర్సీ తయారు చేసేవారు మారడానికి చేస్తున్నారు, తెలియక చేస్తున్నారు, చెయ్యరు కాదండి. తెలిసి కావాల్సుకొని జేస్తారు. అటువంటి వాళ్ళు మారతారా? కాబట్టి మనమెప్పుడు అంత మంచిగున్న రామయ్య తండ్రి పైన అబండాలేస్తే మనం ఎవరమండి? కాబట్టి మన కర్తవ్యాన్ని మనం ఫాలో అవుతూ ముందుకెళ్ళాలి. ప్రతి ఒక్కళ్ళ గురించి మనం ఆలోచించుకోవటం ప్రారంభం చేశామనుకోండి జీవితంలో, మన సర్వీస్ మన జీవితంలో అన్నిటికంటే ముఖ్యమేం కావాలో తెలుసా అండి? మన సేవ. రెండవది మన సాధన. మూడవది సదాచారం. ఈ మూడిటిని మనం గమనించుకుంటూ, ఈ మూడిటిని మనం చక్కగా చేసుకుంటూ కానీ మనం ఉండగలిగితే,
దానికంటే గొప్ప విషయం అసలు ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. మేము ఆదిలాబాద్‌లో ఉన్నప్పుడు ఒకళ్ళు మా దగ్గరకొచ్చారు. ప్రభుజీ ఈ ధర్మాన్ననే వాళ్ళ ఎదురుగా మనం పోరాడితే ఏం తప్పుంది? పోరాడటం తప్పు కాదు. మనం పోరాడటం తప్పు. మనం ఏ విధంగా పోరాడవచ్చు? మనం ధర్మాన్ని చక్కగా తెలుసుకుంటూ 10 మందికి చెప్పటం ద్వారా ధర్మాన్ని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. ఈరోజు ఖమ్మంలో మనం ప్రోగ్రామ్స్ ఫినిష్ చేసుకొని మళ్ళీ హైదరాబాద్ బయలుదేరుతాం 2 గంటలకల్లా. రేపటి నుంచి రేపు రేపు మార్నింగ్ జపా సెషన్ కుదురుతుందో లేదో మనకి తెలీదు. ఎందుకంటే ఆ టైం కల్లా ఒకవేళ మేమెక్కడైనా లే ఓవర్ కోసం ల్యాండ్ అయ్యాం కోలాలంపూర్‌లో అంటే, అప్పుడు మన మార్నింగ్ జపా సెషన్ అవుతుంది. ఒకవేళ నేను రాలేకపోయాననుకోండి, ఫ్లైట్ ల్యాండ్ అవ్వలేదు ఆ టైం కల్లా అని అనుకుంటే మాత్రం ఎందుకంటే ఈరోజు నైట్ 12:30కి ఆ ఫ్లైట్ కాబట్టి మోస్ట్‌లీ ఆహ్, నాకు తెలిసి విల్ బీ ఆన్ ఫ్లైట్. కాబట్టి రేపు ప్రొద్దున మీరందరు భక్తులు చక్కగా రండి. జపం జేసుకోండి. వీలుంటే మా చిరకాల కోరికైన శిక్షాష్టకాన్ని ఒకసారి అందరూ కూడా చెప్పండి. ఒకసారి రాముల వారి యొక్క ధ్యాన శ్లోకములు చెప్పుకోండి. రాముల వారిని స్మరించండి. అలానే మన కోఆర్డినేటర్స్‌కి సమయం ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంది అనంటే, మీరు ఇప్పటి వరకు శ్రీమద్ రామాయణం జపా క్లాసులలో నేర్చుకున్న ఏ విషయము మీకు నచ్చినది? అనే విషయాలు కొంతమంది భక్తులు పంచుకొని, దాని తర్వాత ఈ ప్రోగ్రామ్‌ని పూర్తి చేయవచ్చు. ఒకవేళ రేపటి రోజున నేను జపా సెషన్‌కి రాలేకపోతే, మళ్ళీ ఎల్లుండి నుంచి మనం జపా సెషన్ యథావిధిగా మనం చేసుకుంటాం. ఎందుక కొద్దిగా అక్కడ టైమ్ డిఫరెన్స్ అంటే నేను ముందుకుంటాను 4:30 గంటలు. మీరు వెనకకుంటారు. కాబట్టి మోస్ట్‌లీ ఆ సమయానికి మనకి ఏం ప్రోగ్రామ్స్ ఉండవు అని భావిస్తున్నాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ ఆర్ ఈవెనింగ్. ఎప్పుడైనా ఏదన్నా ప్రోగ్రామ్ ఉంది అనంటే, మనం దాన్ని బట్టి మన ప్రోగ్రామ్‌ని అడ్జస్ట్ చేసుకుందాం. సరే. శ్రీ రాధా జానకి రామ నిలయంలోని శ్రీరామచంద్రమూర్తి యొక్క దర్శనం, జానకి రాముడి యొక్క దర్శనం మనందరం చేసుకోవడానికి వెళ్దాం. అంతలోపల ఎవరైనా మాట్లాడాలి అని అనుకున్న వాళ్ళు చేతులెత్తవచ్చు. మళ్ళీ 15 రోజుల వరకు మేము బిజీ అయిపోతాం కదా! అందుకోసమే. ఒకసారి చేతులెత్తండి. ఒకళ్ళనొకళ్ళని మేము అన్‌మ్యూట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒక్క క్షణం ఇస్తే మాకు.
కృష్ణ. సంగీత మాతాజీ ఆదిలాబాద్ నుంచి సంగీత మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ చెప్పండి. ప్రభుజీ నాకు చాలా సంతోషంగా ఉంది ప్రభుజీ. నిజంగా నేను నా జీవితంలో ఎన్నో నేర్చుకున్న ప్రభుజీ భాగవతం ద్వారా. జీవితంలో ఎన్ని కష్టాలు పడాలనో అన్ని కష్టాలు పడ్డా ప్రభుజీ. ఇప్పుడు భాగవతం ద్వారా నేను భగవంతుణ్ణి చేరుకున్నా ప్రభుజీ. 10 సంవత్సరాలు కల్కి భగవాన్ అని భగవంతుడు అని చెప్పి 12 సంవత్సరాలు సేవ చేసినాం ప్రభుజీ. అసలు ఏమి అంటే ఆశించకుండా భగవంతుడు అంటే అప్పుడు మేము కష్టాల్లో ఉన్నాం ప్రభుజీ. అయితే భగవంతుడు అని చెప్పేసరికి నమ్మి అంటే భగవంతుడి సేవ అని చెప్పి ఇప్పుడు అందరు ఎట్లా చేస్తున్నారో కృష్ణుడికి అట్లా మేము చేసినాం ప్రభుజీ. అప్పుడు తర్వాత మీలాగా అందులో ఉన్న వాళ్ళు మా ఇంటికి వచ్చి మీరు ఎలాగ ఉంటున్నారో అట్లా ఉంచుకునే వాళ్ళం మేము. సేవ చేసి మొత్తం మా ఇంట్లో ఉంచుకొని అన్ని చేసినాం. వాళ్ళు చెప్పిండ్రు అంటే ఇది కరెక్ట్ కాదు, భగవంతుడు అవతారం ఇప్పుడు కాదు, మేము ఇప్పుడు తెలుసుకున్నామని చెప్పి అందులో ఉన్న వాళ్ళు చెప్తే అప్పుడు మానుకొని వచ్చి మళ్ళీ విశాల్ మాతాజీ పిలవడము అట్లా చేసేసరికి మళ్ళీ మీ గురించి చెప్పిన తర్వాత నేను భాగవతం విన్నా ప్రభుజీ. భాగవతం విని మొత్తం నా జీవితంలో రియలైజ్ అయిన ప్రభుజీ. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. హరే కృష్ణ హరే కృష్ణ. ఇంకా వాళ్ళు అంటే మేము ఇంకా చెప్తే వాళ్ళు చెప్పకపోతే మా జీవితం ఏమైపోయేదో అనుకున్నాము. విశాలి మాతాజీ మీరంతా భగవంతుడు అని సేవ చేసాడు కదా మాతాజీ, మిమ్మల్ని కరెక్ట్ దారిలోకి భగవంతుడు తీసుకొచ్చిండు అని చెప్పింది ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ. చాలా సంతోషం. ఇలా అలానే మంచిగా ఇంకా కృష్ణ భక్తి మార్గంలో ముందుకెళ్ళాలి అని ప్రార్థన చేస్తాం. ఇంకా నా జీవితంలో 8th వండర్ ప్రభుజీ. మా వారు అసలు ప్రవచనము అవి ఏమి వినరు. ఒకప్పుడు సేవ చేసిండు, నాకేమి కాలేదు అని చెప్పి నా జీవితం ఏం మారలేదు అని చెప్పేసి అట్లే ఉండిపోయిండు అతను. ఇంకా చేయడానికి ముందుకు రాడు. ఫస్ట్ టైం జీవితంలో మీ ప్రవచనం మొన్న 2 days విన్నాడు. కళ్యాణంలో కూర్చుండడం మా కుటుంబంలో అందరికీ ఆశ్చర్యం, ఈయన కళ్యాణంలో కూర్చుండడం ఏంటి అని. మళ్ళీ మీ గురించి ఆయనకు ఎంత సాటిస్ఫైడ్ అయినరు అంటే ప్రభుజీకి అసలు ప్రౌడ్ లేదు కదా, ఎంత మంచిగా మాట్లాడతారో అని చెప్పి నాకు చాలా సంతోషం వేసింది. ఆయనలో ఇంకా మార్పు వచ్చి భగవంతుడి వైపు రావాలి అంతే, నాకు ఇంకేమొద్దు. చాలా హ్యాపీగా ఉన్నా ప్రభుజీ, సంతోషంగా భగవంతుడు ఇచ్చిన దాంట్లో సంతోషంగా ఉన్నా. నాతో ఎంత 10 మందికి సహాయం చేస్తా నేను, నా మనసే అది అంతే. ఎవరు ఏది అడిగితే ఇవ్వటం నా మనస్తత్వం. నా దగ్గర ఉన్న దాంట్లో ఎవరికి ఏది అడిగినా నేను లేదు అని అనను. సేవ గాని ఏ విషయమైనా సరే నేను లేదు అని ఎవ్వరికి చెప్పను. నాతో అయినంత నేను చేస్తాను అంతే. ఇలాగే మేము ముందుకెళ్ళాలి ప్రభుజీ. మీ ఆశీస్సులు, భగవంతుడు ఆశీస్సులు మాకు కావాలి అంతే చాలు. తప్పకుండా తప్పకుండా మాతాజీ. చాలా సంతోషం చాలా సంతోషం. తులసి బ్రజకుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండక్ ప్రణామం. హరే కృష్ణ. వెరీ హ్యాపీ వ్యాస పూజ. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ ఏంటంటే ప్రభుజీ ఇది రామాయణం విన్నాను ప్రభుజీ, అది ఆదిలాబాద్ లో జరిగినవి చాలా బాగుంది ప్రభుజీ. ఇంకా ఏంటంటే రాముల వారు కూడా చాలా బాగున్నారు. అంటే మీకు ఏం చెప్దాం అంటే హ్యావ్ ఎ సేఫ్ జర్నీ ప్రభుజీ. మీరు మంచిగా వెళ్ళి రావాలి అని భగవంతుడు ప్రే చేస్తాం ప్రభుజీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండక్. హర్ష. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ హర్ష. ప్రభుజీ నేను క్లాస్ కి మొన్న జరిగిన క్లాస్ కి అటెండ్ అవ్వలేను ప్రభుజీ హైదరాబాద్, ఎందుకంటే నాకు ఎగ్జామ్స్ ఉండే ప్రభుజీ అప్పుడు. అచ్చా, ఇప్పుడు అయిపోయినాయా నాన్న నీకు ఎగ్జామ్స్? అయిపోయినాయి ప్రభుజీ. బాగా రాసినావా? రాశాను ప్రభుజీ. చాలా సంతోషం. బృందావని మళ్ళీ ఎప్పుడు వస్తారు ప్రభుజీ మీరు? మళ్ళీ నేను మేలో వస్తాను నాన్న. ఓకే ప్రభుజీ. మేలో ప్రోగ్రామ్ చేసినప్పుడు తప్పకుండా రా, సరేనా? ఓకే ప్రభుజీ. బృందావని ఎట్లుంది? బాగుంది ప్రభుజీ. సంతోషం.
అడిగానే ప్రభుజీ చెప్తాం వీడియో చూసారా ప్రభుజీ? విన్నానా? మేము పెట్టినాం కదా ప్రభుజీ నిన్న వీడియో ఒకటి, అది ఓ చూసారా అని అడుగుతున్నా. చూసుకోలేదు నాన్న. నిన్న నేను నైట్ ప్రోగ్రామ్ అయిపోయి అన్ని అయిపోయేసరికి 12:30 అయింది, కాబట్టి నేను చూసుకోలేదు. మళ్ళీ ఈరోజు చూస్తాను, సరేనా? నాకు చెప్పు. ఓకే, ఓకే ప్రభుజీ. సంతోషం. ఇంకా ఒక్కసారి మాట్లాడే ముందు ఒక్క నిమిషం నేను మళ్ళీ ఇంకొక గ్యాప్ తీసుకుంటాను, మళ్ళీ వచ్చేస్తాను మీ ముందు. ఒక్క నిమిషం. ఎవరు ఇప్పుడు? నవదీప్ ప్రభు. నవదీప్ ప్రభు. हरे कृष्णा प्रभु जी, दंडवत प्रणाम यस प्रभु. प्रभु जी, हैप्पी जर्नी प्रभु. विल प्रे टू लॉर्ड Oh, नरसिम्हा फॉर योर सेफ जर्नी हरे कृष्ण. थैंक यू. प्रभु. प्रभु वन रिक्वेस्ट प्रभु. प्रभु प्रोग्राम्स అన్ని హైదరాబాద్ లో ఉన్నానా ప్రభు? బెంగళూరుకి రారా ప్రభు? హరే కృష్ణ. బెంగళూరా? బెంగళూరు ప్రభు. వస్తాం, చూడాలి ఎప్పుడు భగవంతుడు గంధర్విక గిరిధారి పిలిస్తే అప్పుడు. ఓకే ప్రభుజీ, చాంటింగ్ అసలు అటెంటివ్ గా అవ్వడం లేదు ప్రభుజీ ఒక 1 వీక్ నుంచి. ఏంటన్నా? చాంటింగ్ అటెంటివ్ గా అవ్వడం లేదు ప్రభుజీ. లైక్ పొద్దున్న అయిపోవాల్సింది నైట్ వరకు లాగ్ అవుతుంది ప్రభుజీ. చాంటింగ్ శ్రద్ధతో చేయాలి. ఒకవేళ అలా ప్రియారిటైజ్ చేయలేకపోతే అట్లీస్ట్ మనం ప్రార్థన చేయాలి భగవంతుడికి. చాంటింగ్ చేసుకోవాలి. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. रमा रमा माता जी. ధన్యవాद प्रणाम प्रभु जी. हरे कृष्णा. हरे कृष्ण प्रभु जी. फर्स्ट टाइम प्रभु जी. हरे कृष्ण प्रभु जी. ప్రభుజీ నేను ఒక క్వశ్చన్ అడగచ్చు ప్రభుజీ? చెప్పండి చెప్పండి. ప్రభుజీ మనం తిలకం పెట్టుకుంటాం కదా ప్రభుజీ, అది కృష్ణుడి యొక్క పాదాలు కింద తులసి కదా ప్రభుజీ, అది మనమైతే పెట్టుకుంటాం. మళ్ళీ ఇస్కాన్కి వెళ్ళినా సరే కృష్ణుడి ఫోటో, కృష్ణుడి విగ్రహం కూడా అట్లానే ఉంటది కదా ప్రభుజీ. మరి కృష్ణుడు పెట్టుకునేది భక్తుల యొక్క పాదాలు. భక్తుడి యొక్క పాదాలు ప్రభుజీ. అదే ఆ క్వశ్చన్ ఉండిపోయింది ప్రభుజీ. అడిగాను కానీ సరైన సమాధానం రాలేదు ప్రభుజీ, అందుకని అడిగాను. మధ్యాప్యధిక అని చెప్తారు కదా కృష్ణుడు. మనమేమో స్వామిని సేవిస్తాం, స్వామి తన భక్తుల్ని సేవిస్తారు. ఓకే ప్రభుజీ. మేము కాకినాడ నుంచి ప్రభుజీ మేము. సంతోషం. హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరు? సునీత మాతాజీ. సునీత మాతాజీ కాదు, నాగేశ్వర ప్రభు. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎక్కడున్నారు మీరు? హ్యాపీ జర్నీ ప్రభుజీ. కాలిఫోర్నియాలో ఉన్నారా? కాలిఫోర్నియాలో ఉన్నామండి. కాలిఫోర్నియా. చెప్పండి. హ్యాపీ జర్నీ ప్రభుజీ మీకు ఫస్ట్. హరే హరే కృష్ణ. ప్రభుజీ మాకు ఇక్కడ సిలికాన్ వ్యాలీలో కూడా ఎవరన్నా పరిచయం చేయండి ప్రభుజీ కొద్దిగా. ఎక్కడ? సిన్సినాటిలోనా? సిలికాన్ వ్యాలీ చూడండి ప్రభుజీ. వాయిస్ బ్రేక్ అవుతుంది.
ఉన్నారు, పరిచయం చేస్తానులేండి. సరే సిలికాన్ సరే వ్యాలీలో ఉన్నారు మనకు తెలిసిన భక్తులు, మీకు చెప్తానులేండి. ఓకేనా? అరే సరే సరే ప్రభు సరే సెటిల్ అయిపోయారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే ఏం కృష్ణ. ప్రభుజీ? సరే. సరే మనం ఒకసారి జానకి రాముడి దర్శనం చేసుకొని మన ప్రోగ్రామ్ ని ఈ రోజుతో పూర్తి చేద్దాం. ఒకసారి రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే నాథాయ రఘునాథాయ సీతాయ పతయే నమః. ఫీట్ వాష్ చేయాలి. హరే కృష్ణ. ఒక్క నిమిషం ఉండండి భక్తులు, మీకు జానకి రాముడి దర్శనం చేసుకుందరు కానీ. వినిపిస్తుందా భక్తులకి నేను మాట్లాడేది? వినిపిస్తుంది కదా? లేదక్క పక్కకి జరిపి
భక్తులకు వినిపిస్తుందా నేను మాట్లాడేది? ఇదిగోండి ఒక్కసారి జానకి రాముని దర్శనం చేసుకోండి. సీతారామచంద్ర భగవానికి, రాజా రామచంద్ర స్వామికి. ఆకి హరే కృష్ణ. సీతారామచంద్ర స్వామికి, రాజా రామచంద్ర స్వామికి, జానకి రామమూర్తికి జై. జై జై శ్రీ రాధేశ్యామ్.